సమాజంలో యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్లోని సత్యనగర్ రత్నానగర్ బస్తీలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కార్పొరేటర్ అమృతతో పాటు పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. సత్యనగర్ రత్నానగర్ బస్తీల్లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను ఆయన పరిశీలించారు. డ్రైనేజీ మంచినీటి సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ బస్తీల్లో వర్షం వస్తే వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు మంత్రికి విన్నవించారు. ప్రజల సమస్యలు విని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్లమ్స్లలో ఉన్నటువంటి మహిళల కోసము కొంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తా ఉన్నాయి. మహిళల కోసం, అమ్మాయిల కోసం బర్కత్పురలో ఒక సెంటర్ అప్పుడే నడుపుతా ఉన్నాం. దాన్ని మరింతగా వాళ్ళకి అవసరాలకు ఏ రకమైనటువంటి ఉపాధి ఏర్పాటు చేయొచ్చు, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద ఏ రకంగా నిలబడవచ్చు, వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కిల్లింగ్ కావాలి అనేటువంటి విషయము హైదరాబాద్లో నివాసం ఉన్నటువంటి వాళ్లకు బస్తీలలో స్కిల్లింగ్ లేని కారణంగా మనకు ఉద్యోగాలు ఇవ్వరు, కంపెనీలలో కానీ ఆఫీసులలో కానీ, అదే అనేక ఇతర సంస్థల్లో. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి యువకులందరం కూడా మనకు కావాల్సినటువంటి స్కిల్లింగ్ విషయంలో మీరందరూ ఉత్సాహంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వచ్చి నేర్చుకున్నట్లయితే ఈరోజు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో మనము అందిపుచ్చుకోవాలి.